క్రిస్మస్ అంటే 6 విషయాలు మనకు గుర్తు రావాలి. మరియను చూసిన వెంటనే సమర్పణ మనము సమర్పించుకోవాలి. రెండవదిగా యోసేపుని చూసిన వెంటనే నీతిమంతులమై ఉండి దేవుడు ఆజ్ఞాపించిన ప్రతి విషయాన్ని మనము చేయాలి. మూడవదిగా మనము చూస్తాము గొర్రెల కాపరులు. హల్లెలూయా! ఈ యొక్క గొర్రెల కాపరులు మనకు నేర్పించుచున్న క్రిస్మస్ సందేశం ఏంటంటే లూకాసు వార్త 2వ అధ్యాయము 17వ వచనములో దేవదూత వారికొచ్చి చెప్తాది. వారు అర్ధరాత్రి చలి కాచుకుంటుండగా దేవదూత వారి మధ్యలోనికి ప్రకాశమానమైన దూత వారి మధ్యలోకి వచ్చినప్పుడు వారి మిక్కిలి భయపడిరి. అప్పుడు ఆ దేవదూత అంటాడు, ఇదిగో దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆయన నిజమైన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి పశువుల తొట్టిలో పరుండబెట్టుట మీరు చూచెదరు అన్న వెంటనే గొర్రెల కాపరులు ఏం చేశారంటే, రే దావీదు పట్టణమందు రక్షకుడు పుట్టాడంట అని చెప్పి వారు వెళ్ళి యేసును దర్శించి తిరిగి వారు ఏం చేస్తున్నారంటే చెప్పబడిన దేవదూత ద్వారా వారికి ఆజ్ఞాపించబడిన ప్రతి మాటను ప్రచురము చేసిరి. ఈ వర్డ్ అండర్లైన్. ప్రచురము చేస్తున్నారు. కేవలం వీరే వెళ్ళి యేసుప్రభువుని చూడలేదు, అందరికి వెళ్ళి చెప్తున్నారు, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, మన కొరకు పుట్టి ఉన్నాడు అని చెప్పి వారు దేవుని యొక్క సువార్తను ప్రచురము చేస్తున్నారు. ఈ యొక్క క్రిస్మస్ దినాన గొర్రెల కాపరులు మనకు నేర్పించుచున్న సందేశము, మనము తెలుసుకున్న సత్యాన్ని ఇతరులకు మనం ఏం చేయాలా, ప్రచురము చేయాలి. సువార్తను ప్రచురము చేయాలి. మనమే ఒక సువార్తగా మారాలి. మనం ఇప్పుడు ముగ్గురు వ్యక్తులను చూసాం. మరియా సమర్పించుకున్నది, యోసేపు నీతిమంతుడై ఆజ్ఞాపించిన ప్రకారము చేశాడు. మూడవదిగా గొర్రెల కాపరులు ప్రచురము చేశారు. నాలుగవదిగా దేవదూతల్ని చూస్తాం మనం. ఈ యొక్క లూకాసు వార్త 2వ అధ్యాయం 14వ వచనములో యేసు ప్రభు పశువులతో పాకలో జన్మించిన తరువాత వారు పరలోకము నుండి దిగి వచ్చి ఆ యొక్క పశువుల పాక దగ్గరికి వచ్చి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన ప్రజలకు సమాధానము కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండిరి. నీవు నేను కేవలం ఒక క్రిస్మస్ దినాన్నే కాదు మనం దేవుణ్ణి ఆరాధించాల్సింది. ఎవ్రీ డే వి షుడ్ వర్షిప్ ద లార్డ్. ఎవ్రీ డే వి